తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56% స్థానాలను గెలిచిన కాంగ్రెస్ మూడో విడతలను అదే జోరు కొనసాగించింది. బుధవారం మొత్తం 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలను గెలిచారు. బీఆర్ఎస్ 1142 స్థానాల్లో, బీజేపీ 242 స్థానాల్లో, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాల్లోనూ 12733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3502 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 688 స్థానాల్లో గెలుపొందగా 1505 స్థానాల్లో ఇతరులు గెలిచారు. ఇక నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించింది. మెజారిటీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 3 విడతల్లో జరిగినటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నుంచి కూడా చూసుకుంటే కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పైచేయి సాధిస్తూ వస్తూ ఉంది. రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, మూడవ స్థానంలో బీజేపీ పార్టీలు నిలిచాయి. అయితే గత కొన్ని రోజులుగా కూడా ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నాయో అధికార పార్టీపై, ఏదైతే ఫీల్డ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మొదలైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజల్లో పలచన అవుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, ఇచ్చిన ఇతర హామీలు కావనివచ్చు, ఇవన్నీ కూడా అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే జూబ్లీ హిల్స్లో ఏదైతే ఉప ఎన్నిక జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్కసారిగా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా పెరిగిందని చెప్పేసి కూడా ఇటు పార్టీ హైకమాండ్ కూడా భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చిందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అంటే ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు లేకపోయినప్పటికీ ఈ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఇక్కడ విజయం సాధించారు. సో మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 12733 పంచాయతీల్లో 7000 స్థానాలకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా చాలా కీలకమైనటువంటి ఏదైతే బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కానివచ్చు, బీజేపీ ఉన్నటువంటి ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కానివచ్చు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఉన్నటువంటి 33 జిల్లాల్లో 30 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఫుల్ జోష్లో ఉంది. ఇదే జోష్ తోటి రాబోయే రోజుల్లో వచ్చే ఏ ఎన్నికలైనా కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు 3వ విడత ఫలితాలు ఏవైతే ఉన్నాయో వెలువడుతూ ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ కొనసాగింది. ఈ యొక్క రిజల్ట్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని చెప్పేసి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 3 విడతల్లో కూడా గెలుపొందినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే విజేతలుగా నిలవడం జరిగిందో, ఇటు సర్పంచ్గా గెలిచిన వారు, అదేవిధంగా ఇటు వార్డు సభ్యులుగా గెలిచిన వారు, వీళ్ళందరూ కూడా అపాయింటెడ్ డేని ఇప్పటికే ఇటు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. 22వ తేదీన వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటన కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క స్థానిక సంస్థల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో నూతన జోష్ వచ్చిందని చెప్పేసి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులు కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తాము. ఇక వచ్చే ఎన్నికలు ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. రాబోయే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.